AV9 టీవీ వార్తలకు స్వాగతం. స్వర్ణాంధ్ర స్ఫూర్తిదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర మహిళా మాజీ కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి నివాసం వద్ద ఆదివారం ఘనంగా జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, తెలుగు మహిళా మాజీ కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి నివాసం వద్ద చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో పిల్లల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీకి క్రియాశీలక సభ్యులుగా పార్టీకి ఎనలేని సేవ చేసిన కోడూరి వెంకట సుబ్బారావుకి, తాడేపల్లి కాట్రాజుకి చిరు సత్కారం చేశారు. చంద్రబాబు జన్మదిన సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు కళ అయిన విజన్ 2047 స్వర్ణాంధ్రకి చేదోడు వాదోడుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల ద్వారా కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె ప్రభాకర్ రావు, ఎన్ కృష్ణ, జి పెద్దిరాజు, జనసేన నాయకులు ఎం సుబ్బారావు, కె సుధాకర్, ఎస్ వెంకటేశులు, వి వెంకటేశులు, ఏ ధనలక్ష్మి, వైష్ణవి, నాయకులు, కార్యకర్తలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని అదే బాటలో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లి పేద ప్రజలకి కూడు కూడు బిడ్డ అనే నినాదంతో ప్రజలందరికీ కూడా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన విధంగా భారతదేశంలో ఎవరు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి సాటి రాననే చెప్పిన విధంగా పరిపాలన తీసుకొచ్చి మన జరిగిన ఎలక్షన్ లో కూడా వితంతు పెన్షన్ ఏంటి, వృద్ధాప్య పెన్షన్ ఏంటి, వికలాంగుల పెన్షన్ ఏంటి అన్ని కూడా అనుకున్న కార్యక్రమాల ప్రకారం 1+1 జరుపుకుంటూ వస్తున్నారు. వారికి మనం అందరం చేదోడు వాదోడుగా ఉండి వారికి మన అందరం సహకరించి వారిని ముందుకు తీసుకెళ్లి పార్టీని ముందుకు నడిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి క్రియాశీల సభ్యులుగా ఉన్న కోడూరు వెంకట సుబ్బారావు గారు, నా తండ్రి సన్మానులైన మా నాన్నగారు కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమం జరిపించడం జరిగింది. అలాగే బీసీ వర్గాల నుంచి తాడేపల్లి కాట్రాజ్ అనే ఒక సీనియర్ కార్యకర్త, క్రియాశీల సభ్యుడు, ఆయన కూడా పార్టీ క్రియాశీల సభ్యుడిగా ఉండి పొలంలో పనున్న ఊడ్చేలోంచి కూడా మానేసి వచ్చిన రోజులు, మీటింగ్కి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంచేత వీళ్ళకి ఈ రోజు ఇక్కడ ఈ చిరు సత్కారం జరిపించుకోవడం, ఈ ప్రజల మధ్య అందరి మధ్య గౌరవప్రదంగా మేము ఈ కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి గవర్నమెంట్ మనం అంతా కూడా, ఈ ప్రభుత్వాన్ని మనం ఉత్సాహపరిచి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించి మన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముందుకు తీసుకెళ్లాలని ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ పిల్లల మధ్య కేక్ కటింగ్ జరిపించుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు.